ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 145వ భాగం కర్కటి రాక్షసి యొక్క వృత్తాంతాన్ని వింటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో ఇక్కడ మహర్షి ఈ సందర్భంగా మనకు అనేక రకాలైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఏమంటున్నారు మహర్షి అంటే, ప్రతి వాళ్ళు కూడాను తన సంకల్పాల వల్లనే అల్పుడుగా కానీ లేక గొప్పవాడుగా కానీ రూపొందగలడు. అంటే నీవు గొప్పవాడిగా రూపొందాలన్నా అల్పుడిగా దిగజారాలన్నా నీ సంకల్పాలే నీకు సంకల్పాల కారణంగానే నీవు అల్పుడైనా అవుతావు, గొప్పవాడివైనా అవుతావు అని చెప్తున్నారు ఇక్కడ మహర్షి. ఇక్కడ ఈ కర్కటి పాపం తన సంకల్పం ప్రకారమే అంత పెద్ద శరీరాన్ని వదిలి చిన్న సూదిలాగా ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ మరొక అంశం చెప్తున్నారు మహర్షి. ఏమని? నీచులు తుచ్చమైన పదార్థాలనే గొప్పవిగా భావించి వాటిపై పాకులాడుతారు. కర్కటిని ఉదాహరణగా చెప్తూ, అల్పులు నీచులు చిన్న చిన్న వాటి కొరకే వాటిని అవేదో గొప్పవిగా భావిస్తారు. వాళ్ళు భావించి వాటి కోసం జీవితం అంతా పాకులాటని సాగిస్తారు అంటున్నారు. పాపం ఆ రాక్షసి అంత పెద్ద తపస్సు చేసింది, చాలా కష్టపడి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుంది. అది చిన్న తపస్సు చేయలేదు. అంత పెద్ద తపస్సు చేసినటువంటి ఆ రాక్షసి చివరికి ఏం కోరింది? సూచి పిశాచిగా మారాలని కోరింది. ఆడెవడో గతంలో చెప్తుంటారు మహాత్ములు, బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకొని చుట్టగాల్చుకొని నిప్పడిగాడట. ఆ విధంగా చేసింది ఈ కర్కటి. పాపము సరే రూపానికి వచ్చింది కదా. ఈ కర్కటిక విషూచిక రూపం దాల్చింది. మన కరోనా వైరస్ లాగా వైరస్ రూపాన్ని దాల్చిందే. ఇది అక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? దుర్జనులని దుర్మార్గులని పీడించు అన్నాడు అక్కడ బ్రహ్మదేవుడు. ఇదేం చేసిందంటే ఆరోగ్యవంతుల్ని బుద్ధిమంతుల్ని కూడా వదలకుండా పీడించసాగింది మన వైరస్ లాగా. ఇలా ఈ కర్కటి నరమాంస భక్షణ చేస్తూ 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 చాలా కాలం గడిపింది. అయినా దానికి తృప్తి కలిగిందా అంటే తృప్తి కలగలేదు. నిజంగా దాని ఆకలి తీరాలి అంటే అది ఎంతది సూచి, ఇంత కొద్దిది చిన్నది సూచి, దానికి ఒక రక్త బిందువు చాలు దాని ఆకలి తీరడానికి. కానీ దానిలో తృష్ణ ఉందే, దానిలో ఉన్నటువంటి తృష్ణ అనేది తృప్తి పడడానికి పాపము తృప్తిని పొందనీయడం లేదు. దానికి ఆ తృష్ణ దాన్ని ఉరకలు పెట్టిస్తుంది అనమాట. కాబట్టి ఇది ఏమవుతుందంటే పాపము దాని ఇంకా ఆశతో ఇది ఇలాగా దాని యొక్క ఆలోచన సరళి ఇలాగా ఉంది. ఎలా ఉంది? అయ్యో నేను ఎందుకు ఇలా సూచిలాగా మారిపోయాను, ఇంత సన్నబడ్డానే, నా శక్తి అంతా నశించింది, గాజు ముక్క కోసమై చేతనున్న చింతామణిని వదులుకున్నానే, ఎంత మూర్ఖురాలు నేను, బంగారం లాంటి పర్వతం లాంటి శరీరాన్ని నేను పరిత్యజించానే. అసలు దీనికి కారణం ఏమిటి అంటే నాకేం తోస్తోందంటే నా చిత్తము మోహగ్రస్తమైంది, మోహంతో నా చిత్తం నిండిపోయింది. ఆ మోహం నన్ను ఇలా దుర్బుద్ధి పుట్టేటట్లుగా నన్ను ప్రేరేపించింది నా మోహమే. ఆ దుర్బుద్ధి ఫలితంగా నేను ఈ కష్టాల పరంపరనంతటినీ అనుభవిస్తున్నా. తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి విషయాలపై భ్రాంతిని పెంచుకొని పరులని వేధించేటువంటి దౌర్భాగ్యం నాకు కలిగింది నాడు. విశాలమైనటువంటి నా శరీరాన్ని బుద్ధిపూర్వకంగానే ఎందుకు అసలు పరిత్యజించాల్సి వచ్చింది నేను? ఇది దాని యొక్క ఇంట్రాస్పెక్షన్ అంటారన్నమాట. ఇది అంతర్మదనం జరుగుతోంది దీనిలో. వినాశకాలే విపరీత బుద్ధే అని అంటారు పెద్దవాళ్ళు. వినాశకాలం వస్తే విపరీతమైన బుద్ధులు పుడతాయట.
నాకు కూడా ఇలాగే విపరీత బుద్ధి పుట్టింది. అలాగే ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? అది వచ్చిన దానికి చూడు, నేను ఉద్ధరింపబడాలి, మరి నన్ను ఎవరు ఉద్ధరించగలరు? నేను దుర్మార్గురాల్ని కదా. నాలాంటి దుర్మార్గులు యోగుల దృష్టికి ఎలా పోగలరు? ఎవరిని ఉద్ధరించాలి అంటే మహాత్ముల దృష్టికి నేను వెళ్ళాలి కదా. మరి మహాత్ముల దృష్టికి వెళ్ళాలంటే నేను దుర్మార్గురాలినే, నేను ఎలా వెళ్ళగలను? అజ్ఞానమైన అనేటువంటి సాగరంలో కొట్టు మిట్టాడుతున్న నాకు అభ్యుదయం ఎలా సిద్ధిస్తుంది? ఇదంతా అంతర్మథనం అన్నమాట. ఆపదలు అనేటువంటి గుంటల్లో పడి పొరలాడుతున్నానే నేను. ఇలా ఎంతకాలం ఈ రకమైనటువంటి బురదలోనే నేను ఉండిపోవాలి? ఎవరా, నా వినాశనాన్ని నేనే నా చేజేతులారా కొని తెచ్చుకున్నానే భగవాన్ అంటూ చింతిస్తూ ఉంది. చింతించి ఇక లాభం లేదు, నేను ఇక ఈ శరీరం నాకొద్దు, నాకు తపస్సు అనే ఆయుధం ఉంది కదా, బ్రహ్మదేవుని మళ్ళీ నేను తపస్సు చేస్తాను, తిరిగి నేను మళ్ళీ పూర్వపు శరీరాన్ని తెచ్చుకుంటాను అని నిర్ణయించుకుందనమాట కర్కటి. ఇక పాప అప్పటి నుండి ప్రాణులను హింసించడం పూర్తిగా మానేసిందనమాట. ఆ యొక్క హిమాలయ పర్వతం యొక్క శిఖరాన్ని చేరింది, ఒంటి పాదంపై నిలబడింది, ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సుకి ఉపక్రమించిందనమాట. దాని దృష్టిని ప్రాపంచిక విషయ సుఖాల మీద నుంచి పూర్తిగా మరలించేసింది. ఊర్ధముఖంగా నిలిపింది బుద్ధిని. తపోనిష్టలో తీవ్రమైనటువంటి తపోనిష్టని కొనసాగించింది కర్కటి. ఇప్పుడు చూడు, స్వామి మహర్షి మళ్ళీ ఇక్కడ ఒక మన సూచన చేస్తున్నాడు. అరే జీవులారా, అల్పుడైనా సరే దృఢ నిశ్చయం కలవాడుగానైతే ఆత్మబలంతో వాడు విఘ్నాలను దాటిపోగలడు. అల్పుడైనా టిట్టిబ పక్షి వృత్తాంతం మహాభారతంలో ఉంది. చిన్న టిట్టిబ పక్షి ఆ సాగరాన్నే అతలాకుతలం చేసేటువంటి స్థితికి తెచ్చింది చిన్న టిట్టిబ పక్షి. అలాగే అల్పుడైనా సరే, ఇక్కడ కూడా బస్మాష అదే చెప్తున్నాడు, అల్పుడైనా సరే ఆత్మబలం దృఢ నిశ్చయంతో ఆత్మబలంతో కనుక సాగినట్లయితే దేన్నైనా సాధిస్తాడు. కాబట్టి దృఢ నిశ్చయంతో ఉండాలి మనిషి అన్నది మహర్షి చెప్పేటువంటి విషయం ఇక్కడ. కాబట్టి ఆ కర్కటి యొక్క తపస్సుకి ఎంత గొప్ప విఘ్నాలు కలిగినా, అడ్డంకులు కలిగినా సరే దాని దృఢ నిశ్చయం నుండి అది చెలించలేదనమాట. దాని దీక్షని అది సరళింపలే. తీవ్రమైనటువంటి విచారంతో దానికి బాగా తపస్సు చేయడం ప్రారంభించింది. దానికి ఆ తపస్సు వల్ల జ్ఞాన దృష్టి దాంట్లో ఉదయించిందనమాట. తత్వం బాగా గోచరించడం ప్రారంభమైంది. ఆత్మ సాక్షాత్కారం కూడా ఆ కర్కటికి బాగా కలిగిందనమాట. ఇలా వేల సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగింది దాని తపస్సు. ఈ తపస్సు వల్ల ముల్లోకాలు సంతాపానికి గురై ఆ తపస్సుకి ముల్లోకాలు వణుకుతూ ఉన్నాయన్నమాట, గడగడ కదులుతూ ఉన్నాయన్నమాట. ఇక జ్ఞానోదయం కూడా అయింది దీనికి. బ్రహ్మదేవుడికి లాభం లేదు, ముల్లోకాలని వణికిస్తోంది దీని తపస్సుతో అని కర్కటి ముందు ప్రత్యక్షమయ్యాడు. పుత్రి, ఏం కావాలి నీకు? వరం కోరుకో. వరం కోరుకో అంటే తొందరపడి కోరలంలే ఈసారి. ఇది వరాలు ఏమంటుంది? మనసులో చింతించుకుంటుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనా తన మనసులో అది అనుకుంటుంది, ఇలా ఇప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నా, నాకేమాత్రం సందేహాలు లేవు, నా అంతరంగంలో చక్కగా శాంతి నెలకొని ఉంది, నేను తృప్తిగా సుఖంగా ఉన్నాను, పైపెచ్చు నాకు తత్వం బాగా అర్థమైంది, బోధపడింది, వివేకం నాలో వికసించింది అని నాకే తెలుస్తోంది. ఇంకా నాకు ఏమడగాలి బ్రహ్మదేవుణ్ణి? వేరే పదార్థంతో నాకు పనేంటి? నేను ఏం కోరాలి కోరిక? ఇప్పుడు ఎట్టా ఉన్నానో ఇకపై కూడా ఇలాగే ఉంటాను అనుకుని ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయింది బ్రహ్మదేవుడి ముందు. ఇక బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ఇది బాగా పండిపోయింది తత్వంలో అని అర్థం చేసుకుని, కుమారి నేను వరం కోరుకో, నువ్వు కోరలా, నేనే ఇస్తున్నాను, నీ యొక్క మనోరథాన్ని బట్టి కొంతకాలం ఈ లోకంలో ఈ భోగాలను అనుభవించు,
తర్వాత నువ్వు పరమపదాన్ని పొందగలవు. ఇది నియతి అమ్మా, నేను నియమిస్తున్నటువంటి నియతి, నువ్వు దాటలేవు. కాబట్టి నీవు కొంతకాలం ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి ఆ సుఖాన్ని అనుభవించు అని అన్నమాట. మళ్ళీ నీవు ఇక్కడ హిమాలయ అడవుల్లో పూర్వపు రూపంతో రక్కసిగా మారిపో అనే ఆ వరాన్ని ఇచ్చాడనమాట. నీకు ఇప్పుడు తత్వం తెలిసిపోయింది కాబట్టి, ఆత్మజ్ఞాని అయ్యావు కాబట్టి, ఇకపై నువ్వు ఎవరిని వేధించవు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి ఏం ఢోకా లేదు ప్రపంచానికి, నువ్వు వెళ్ళు అని బ్రహ్మ సందేశం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు అనమాట. సరే, బ్రహ్మ మాటలు, బ్రహ్మదేవుని యొక్క మాటలు ఎందుకు కాదనాలన్నట్టుగా తన యొక్క సరే నేను నా పూర్వరూపం నాకు రావాలనే కదా ఇది కూర్చున్న తపస్సులో తన పూర్వరూపాన్ని ఒకసారి స్మరించింది. ఆ రక్కసి మళ్ళీ పెరిగి 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 పెద్దదయ్యింది. అవయవాలన్నీ వచ్చాయి, ఇంద్రియాలన్నీ కూడా శక్తివంతాలయ్యాయి. ఇప్పుడు పూర్వపు రూపాన్ని పూర్తిగా పొందింది కర్కటి. రేపటి ఎపిసోడ్లో కర్కటి ఏం చేస్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.